Fourth calling flower. Hello? Move. చూడండి, ఆయన తరఫున నేనున్నాను. యమగండం వచ్చేలోగా తాంబూలాలు మార్చుకుందాం. మగపిల్లి వారి తరఫున నేను. మరి ఇంకేంటి, యమగండం వచ్చినట్టే. తాంబూలాలు మార్చుకునే వేళ గంట కొట్టింది. శకునం అద్భుతంగా ఉంది. హలో, డాక్టర్, పేషెంట్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ 72 hours వరకు ఏమీ చెప్పలేము. డాక్టర్, డాక్టర్, అత్తయ్య, అత్తయ్య, వారికి ఎలా ఉంది అత్తయ్య? నేను వారిని చూడాలి అత్తయ్య. అత్తయ్య, ఇది హాస్పిటల్, మీ ఇల్లు కాదు. మిగతా పేషెంట్స్ కనిపించగలేదా? ఇక్కడ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఎందరు పిల్లలు ఉన్నారు, ఎందరు తల్లులు ఉన్నారు. మీ మట్టికి వచ్చి గొడవ చేసామంటే వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కాదు. ఓ, గొడవ చేయకుండా సైలెంట్ గా వెళ్ళి నీ భర్తను చూడు. డాక్టర్, ఈ అమ్మాయిని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకండి. లోపల రఘుపతి సిస్టర్ ఉంది, అది ఇక్కడ ఉంటే చాలు. తప్పుగా అనుకోకండి, ఒక్కొక్కరే వెళ్ళండి. అయ్యా, అమ్మగారు వచ్చారు. నా మనవడు ఎలా ఉన్నాడు?
ఆక్సిజన్ ఇస్తున్నారు. వాళ్ళు మొత్తం కట్లు కట్టారు. కాలు కాస్త ఎత్తులో కట్టించారు నాన్న. మాట పలుకు లేకుండా ఉన్నాడు నా బిడ్డ. అత్తయ్య, హాస్పిటల్లో నాకు ధైర్యం చెప్పి ఇక్కడికి వచ్చి మీరే ఏడుస్తున్నారు అత్తయ్య. అక్కడ నేను కలెక్టర్ని, ఇక్కడ తల్లిని. ఇక్కడ కూడా ఏడవలేకపోతే ఆ దుఃఖ బరువుతో గుండె పగిలిపోతుందమ్మా. ఆ స్థితిలో వాడిని చూడకూడదని నేను హాస్పిటల్కే వెళ్ళలేదు. కానీ మీరనుకునే విధంగా నా రఘుపతికి ఏమీ కాదు. యముడే దిగి వచ్చినా నా రఘుపతిని ఏమీ చెయ్యలేడు. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇచ్చేవారే రఘుపతి. వారిప్పుడు ప్రమాదకరమైన స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. కష్టమని ఎవరొచ్చి అడిగినా సంకోచించకుండా సాయం చేసే ఆ మంచి వ్యక్తి ఇప్పుడు మాట పలుకు లేకుండా, స్పృహ లేకుండా పడున్నారు. వారు త్వరగా తేరుకోవాలని, సక్రమంగా తిరుగాడాలని అందరూ ఒక్క నిమిషం ప్రార్థించండి. అనాథలల్లే మమ్ము చేయ రాదే, దీనబంధు నీవే, చిన్నారులంత నిన్ను పాడుకోని మాకు దైవం నీవే. అనాథలల్లే మమ్ము చేయ రాదే, దీనబంధు నీవే, చిన్నారులంత నిన్ను పాడుకోని మాకు దైవం నీవే. అందించు నీదు మాట అది మాకు వేదమే, నీ నోటి పలుకులన్నీ అవి మాకు పాఠమే. ఈ గుడికి నీ మనస్సే వెలగాలి దీపమై, నువ్వు కరుణ చిలకరించి నిలవాలి నిత్యమై. పోవాలి కీడు సర్వం, చేయాలి మేలు అంతా, ఈనాడు నీవు శ్రేయం పొందాలి తప్పనంతా. 100 ఏళ్ళు నీవు బ్రతికి